ఇక్కడ చూస్తున్నాం పార్టీ ఫిరెన్స్ ఎమ్మెల్యేల కేసు విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఇక సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు ఆశ్రయించింది అసెంబ్లీ సెక్రటరీ. ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు ఏ విధంగా హల్చల్ చేసిందో కూడా మనందరికీ తెలుసు. ఇక పార్టీ ఫిరెన్స్ ఎమ్మెల్యేల కేసు విచారణ వచ్చే నెల 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇక సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను అసెంబ్లీ సెక్రటరీ ఆశించినట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను అసెంబ్లీ సెక్రటరీ ఆశ్రయించడం జరిగింది. దీంతో నెల రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ బెంచ్ ఇప్పటికే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్ కూడా కోరినటువంటి సందర్భంలో ఈ యొక్క కేసు సంబంధించినటువంటి వచ్చే నెల 4కైతే విచారణకైతే ఇటు వాయిదా వేయడం జరిగింది. ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇటు తెల్ల వెంకట్రావు కానీ కడియం శ్రీహరి, దానం నాగేంద్ర ఈ ముగ్గురు విషయంలో ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద వీళ్ళు కూడా కేసు వేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. కానీ ఇటు సింగిల్ బెంచ్ ఇటు ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పార్టీ ఫిరాయించిన వారిపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి ఇటు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద కోరినటువంటి సందర్భంలోనే దీనిపైన విచారణ చేసినటువంటి హైకోర్టు కూడా దీనిపైన స్టేటస్ ఏందో చెప్పాలని కూడా ఇటు అసెంబ్లీ స్పీకర్ను కూడా కోరినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీనికి అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్ వచ్చే నెల 4కు ఈ యొక్క కేసునైతే వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ వచ్చిన నెల 4న వాయిదా ఉన్నది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఇటు కోర్టును మరొకసారి కూడా ఆశ్రయించనున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి డివిజన్ బెంచ్కు వెళ్ళినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 4న అయినా మరి దీనిపైన ఈ యొక్క ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంపైన వీళ్ళపైన చర్యలు ఉంటాయా లేదా అన్న దానిపైన కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే ఇప్పటికి స్పీకర్ కార్యాలయం నుండి ఒక ఆదేశం అంటే అనర్హత వేటు వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా కానీ స్పీకర్ కార్యాలయం నుండి ఎలాంటి ఇటు అనర్హత వేటుపైన ఎలాంటి నిర్ణయం రాలేదని చెప్పేసి దీనిపైన 4నైనా ఖచ్చితంగా అనర్హత వేటు ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆశిస్తూ ఉన్నారు. కానీ అసెంబ్లీ సెక్రటరీ మాత్రం దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చినటువంటి తీర్పునైతే సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు వెళ్ళడంతో డివిజన్ బెంచ్లో ఈ యొక్క వాదనలు వినిపించేందుకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి అంశంలో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కోరినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 4కైతే ఈ యొక్క కేసును వాయిదా వేయడం జరిగింది. రైట్, థాంక్యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.